జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను అరెస్టు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి 6.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు చెందిన ఒకరిని, ఏపీకి చెందిన వ్యక్తితో పాటు ధర్మపురికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, 3,500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘు, సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు చిర్రా సతీష్, ఉదయ్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అప్పుడు అబ్స్కాండ్ అయ్యాడు. దుర్గమరాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాం. నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది. ధరంపురి పోలీస్ టీం వెళ్ళింది. అదే క్రమంలో ఇంకా 2 మంది మనకి దొరికారు. ఒక అతను దినేష్ కుమార్, హీ ఈజ్ ఫ్రమ్ రాయగఢ్, ఒడిశా. అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం, హీ ఈజ్ ఫ్రమ్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళతో సహా 6.03 kg ganja దొరికింది. అండ్ 3 mobile phones are also seized. And net cash 3.5 thousand also was seized. సో మెయిన్లీ ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజ్జాల పురుషోత్తం వాళ్ళు ఇక్కడ బిజినెస్, వాళ్ళు గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి, ఎట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలి ఇదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గేషన్ తర్వాత మనకి తెలిసింది. సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గొల్ల వెంకటేష్, దినేష్ అండ్ సంజయ్తో కూడా వాళ్ళకి తెలిసే వాళ్ళు ఉన్నారు. సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ their business here. And in that way yesterday when they have come here, వాళ్ళు ముగ్గురు పర్సన్ మనకి దొరికారు. ఇంకా 2 ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తాయి, సంజయ్ అండ్ అజయ్. సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను, దీనికి ఒక NDPS కేసు ధరంపురి పిఎస్లో. సో ఫర్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనాన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ మెజర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి యాంటీ డ్రగ్